తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టుల ముంపు బాధితులు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మా భూములను అక్రమంగా లాక్కొని మా బతుకులు రోడ్డు పాలు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి కలెక్టర్, ఎమ్మెల్సీ, ప్రస్తుత మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ప్రచారానికి కూడా గ్రామాల్లోకి రానియమని బాధితులు తెగేసి చెప్పేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన 4 ప్రాజెక్టుల కింద 2016 నుంచి 2023 వరకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్, గౌరవెల్లి, గండిపేట ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి హరీష్ రావు, ఆనాటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ప్రజల గొంతు నొక్కి భూములు గుంజుకున్నారని మండిపడుతున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై గల ఎత్తుతున్నారు. సిద్దిపేట మాజీ కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దౌర్జన్యకాండపై ముంపు గ్రామాల ప్రజలు తిరుగుబావుట ఎగరవేస్తున్నారు. రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని రాక్షస పాలన చేశాడని పేద ప్రజలు గొంతెత్తి నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అరాచకాలపై వ్యతిరేకంగా ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతామంటున్నారు ప్రజలు. రాష్ట్ర పాలకులు, అధికారులు, పోలీసులు ఒక్కటై పల్లెల్లో ఉక్కుపాదం మోపారని ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ పాలనపై సిద్దిపేట ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళను ఏ విధంగా నేను అప్పుడు వాడుకున్నా, ఇప్పుడు కూడా వాళ్ళకు అన్ని సౌలతి నేను ఇప్పియాలగా అన్న విధానంతో ఆయన వెంకటరామరెడ్డి మాట బట్టి మేము అడ్చేసినాము. ఇవాళ మళ్ళీ కూడా ఓట్లకు వస్తుండు కాబట్టి మాకు అవన్నీ ఇప్పిస్తే మేము ఓట్లేస్తాం. ఇప్పటికి కూడా కేసీఆర్ మేము మోసం చేయలేదు, మోసం మమ్మల్ని చేసినా కానీ కేసీఆర్కు అవలీలంగా ఓటు చేసినాము. 40-50 వేల మెజార్టీతో మేము గెలిపించిన కేసీఆర్ కూడా మాకు ఇంతవరకు ముప్పు గ్రామాలను లేపినా అని చెప్పి మమ్మల్ని ఎన్నడూ అట్కాంచలే. ముప్పు గ్రామాలలో వస్తే మమ్మల్ని అంత దూరం దడిపిచ్చిపెట్టారు. అటువంటి ప్రభుత్వము ఇవాళ మళ్ళీ ఏ ఓట్లకు ఎట్లా వస్తున్నారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసమని మా గ్రామాలను లాక్కుందే. మమ్మల్ని పోలీస్ ఫోర్స్తో ఈడ్చుకుంటూ మా బతుకులు రోడ్డుపాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని తీరా సంతకాలయ్యాక మమ్మల్ని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేము ఎలా ఉన్నాము అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఇటుపక్క రాలేదని, మాకు రావాల్సిన ప్యాకేజీలు, మా పిల్లలకు రావాల్సిన ఇళ్ల స్థలాలు ఇంకా ఇవ్వలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. మాకు వెంకటరామరెడ్డి అన్యాయం చేసినంత హరీష్ రావు ఇద్దరు 10 లక్షలు వాళ్ళు రాసుకొని 6 లక్షలు మాకిచ్చి మాకు అందరు పోలీసులను పెట్టి మాకు మల్లన్న సాగర్కి వెళ్ళి బయట ఎలగొట్టి ఇక్కడ రోడ్ల మీద చేసింది. ఆ ఇండ్లలో చూస్తే ఇండ్లు మొత్తం ఏడ కూలిపోతున్నాయి. పైసలు పెట్టి ఇండ్లు కట్టుకుందామంటే పైసలు లేదు, తినడానికి అన్నం లేదు. పెద్ద ఆగమవుతున్నావు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తే చెప్పుల దెబ్బలు, కోడిగుడ్ల దెబ్బలే అవుతాయి కానీ ఇంకా వేరే మార్గం ఏం లేదు. అంతా అన్యాయంగా అవుతున్నాం. మేము 16 విలేజ్లో మీ ఎక్కడ పోయి అడిగినా కానీ మా 16 ఊర్ల గురించి కొన్ని వేల గ్రామాలు మంచిగా అవుతున్నాయి. కానీ మాకు చేసిన అంత అన్యాయం ఎవరికి చేయలే. కోట్ల రేట్లకు భూములు అంటారు. ఇప్పుడు అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచేశాడని, అలాంటి వెంకట్రామరెడ్డిని మేము నమ్మే ప్రసక్తే లేదని అంటున్నారు. వెంకట్రామరెడ్డికి రాబో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీఫామ్ ఇచ్చిందో తమకు అర్థం కావట్లేదని అంటున్నారు. అంతేకాదు, వెంకట్రామరెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, మేము వెంకట్రామరెడ్డికి ఓటు వెయ్యబోమని తేల్చి చెబుతున్నారు. మా గ్రామాల్లో తిరగనీయబోమని, మా గ్రామాలకు వస్తే కోడిగుడ్లు, టమాటాలతో నిరసన వ్యక్తం చేస్తామని అంటున్నారు. మామూలు అయితే నిలువెల్ల ముంచేసారు సార్. ఇది అన్న ఈ వెంకటరామరెడ్డి అంటే గుండా ఆ గుండ కూడా ఒకవేళ మల్లన్న సాగర్లో ఇట్లా ఈ పల్లెపాల గిట్ల ఎర్రవల్లి కానీ ఇప్పుడు పడ్నాలు కూడా మమ్మల్ని ఆగం చేసిండు. కాబట్టి ఒకసారికి ఇట్లా ఇట్లా ఓట అడిగితే మాత్రం ఏం లేదు. ఇక వేరే ఉంటాయి. ఆయనకు ఇట్లా ఏమైనా ఓట్లకి ఇట్లా అడిగితే మాత్రం చెప్పులతో ఉంటాయి, కోడిగుడ్లతోనే కొట్టుడు ఉంటుంది. ఆయనకి ఇట్లా మళ్ళీ ఓట్లు వేస్తాను అడిగితే ఏ ముఖం పెట్టుకొని వస్తాడు. మమ్మల్ని ఏం చేసిండని వస్తాడు. మళ్ళీ ఏం ఆదుకున్నాడు మమ్మల్ని ఏం చేసిండు, ముంచకాటికి ముంచి మళ్ళీ ఏం చేస్తాడని వస్తుంది. మళ్ళీ ఇది అన్న
దయచేసి మా ఊళ్ళకి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, మేము ఏదో రకంగా బతున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ బతికేది మా బతేమో మేము బతుకుతాము. మమ్మల్ని అనవసరంగా ఆగం చేసిన కాటికి చాలక మళ్ళీ మా మీదకి వచ్చి ఏదో మాయమాటలు చెప్పుకుంటా అంత ఖరాబ్ చేస్తానికి వస్తుంది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కోరుకుంటాం అన్న. రజాకార్ల పాలన కొనసాగించిన మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఎంపీ అభ్యర్థిపై ప్రజలు తిరుగుబావుట వేయడానికి సిద్ధమవుతున్నారు. నిర్బంధం, చిత్రహింసలు పెట్టి మా నోట్లో మట్టి కొట్టిన మాజీ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎంపీ అభ్యర్థిగా ఓట్లు అడగడానికి ఎలా వస్తావు అంటూ భూ నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు లంచాలు తీసుకుని నష్టపరిహారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకరామరెడ్డికి బీఫామ్ ఇచ్చారు కాబట్టి ఆయనకు ఒక ఓటు కూడా వేయరు, వేస్ట్. ఇంకా వేరే నాయకుడు ఉంటే ఇంకా అది వేరు ఉంటుంది, కానీ ఈయన మాకు కలెక్టర్ ఉండే మాకు ఏం న్యాయం కూడా వేయలేదు. మొత్తం ముంచి ఒత్తేసాడు, మొత్తం ఒత్తేసాడు. 10 లక్షలు వచ్చే ఇల్లుకి 5 లక్షలు ఇచ్చేసాడు. ఆయన ఏం పోతుంది, మమ్మల్ని మంచిగా చూసుకుంటే బాగుండు కదా. మొత్తం ఒత్తేసాడు, మొత్తం మాకు చాలా అన్యాయం చేసాడు. ఆయన ఓట్లు మాత్రం వెయ్యం. పోలీసులు అర్ధరాత్రి మఫ్టీలో తిరుగుతూ గ్రామాలకు విద్యుత్ సరఫరాలు నిలిపివేశారని మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ భూబాధితులు కంటతడి పెడుతున్నారు. లంచం ఇస్తే తప్ప నష్టపరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు ఏ ముఖం పట్టుకొని ఓట్లు అడుగుతావని హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్ననాడు ఎలాంటి తప్పిదాలు చేశావో ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటూ వెంకట్రామరెడ్డికి సున్నితంగా విమర్శిస్తూనే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. మెదక్ పార్లమెంటుకు పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సిద్దిపేట భూబాధితుల నుంచి నిరసన సెగ ఎదురవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది. మెదక్ లోక్సభ సీటు ఒకటైనా దక్కుతుంది అనుకున్న కేసీఆర్ ఆశలు అడియాసలయ్యేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న మెదక్ బీఆర్ఎస్ అరాచకాలను ప్రశ్నించే గొంతుకైంది. బీఆర్ఎస్ అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్న టాక్ సర్వత్రా వినిపిస్తుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికలు తలనొప్పిగా మారాయి. 2014లో కారు సర్కారు 16 అనే పాట మోగించారు. కానీ ఇప్పుడు కారు లేదు, సర్కారు లేదు. పార్లమెంటు ఎక్కడ గెలిచేది అనేదే ఆందోళన చెందుతున్నారు కేసీఆర్. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధితుల గొంతు బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.